దేవుని ముఖాముఖిగా చూడాలని ఆశ ఉందా? ఈరోజు మనుషుడికి ఆశలు తట్టుకోలేక ఏదో బొమ్మలను చూసుకుంటే దేవుడు అనుకుంటున్నారు. నువ్వు గీసిన గీత కాదు దేవుడు. క్రియేషన్ ఇస్ నెవర్ గాడ్, క్రియేటర్ ఇస్ గాడ్. క్రియేషన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద క్రియేటర్ అన్లెస్ ఇట్ బికమ్స్ లైక్ వన్. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ రీతిగా మార్చబడతావు, నువ్వు ఆ స్థితిలోకి మార్చబడతావు, నువ్వు నన్ను చూసేలాగా మార్చబడతావు. అదే సమయంలో తెలియజేయబడుతుంది, వార్ ఫోర్ హెడ్స్ మీద దేవుని పేరు ఉంటుందంట. హిస్ నేమ్ ఆన్ దేర్ ఫోర్ హెడ్స్. 4వ వచనంలో చూస్తే వారి నొసల యందు ఉండును. వారి నొసల మీద ఉంటారు. ఆ మాటకి ఏంటి అంటే పేరు రాయబడి ఉంటుందా? ఓనర్షిప్కి గుర్తండి. ఎవరు సొత్తు? నేను ధైర్యంగా చెప్పచ్చు, నా భార్యను చూస్తే నా పేరు కనపడుతుంది. నా భార్య, నా పేరు. అనేక సార్లు అంటారు కదా, మిస్ట్రెస్ రాజ్ ప్రకాష్. డజంట్ ఈవెన్ ద మూమెంట్ యు సే మిస్ట్రెస్ రాజ్, షీస్ గాట్ హర్ ఐడెంటిటీ, షీస్ షోయింగ్ మీ. దేవుడు అంటాడు, నా సొత్తుగా నువ్వు అంటావు, నా సొత్తుగా నువ్వు అంటావు, నువ్వు నా సొత్తు. ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు, నువ్వు నా సొత్తు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని సొత్తు కొనడానికి ఆశ కలిగి ఉన్నారా? ఈరోజు మనుషుడు చూడండి, ఎవరు సొత్తు అవ్వాలని, ఈ లోకంలో ఎవరినో చూపించుకోవాలని, ఈరోజు ఏదో రిప్రజెంట్ చేయాలని మనుషుడు ఎన్నో తాపెత్తరపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తు. ఏ పాత నిబంధనలు చెప్పుకుంటూనే వస్తున్నాడు, ఇంకా అక్కడికి వచ్చేటప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదంట. అందరికి ఐడెంటిటీ ఉంటుందంట. దేవుని సొత్తు వారు మాత్రమే అంటారంట. ఎందుకంటే సొత్తు అనేటప్పుడు, ఓనర్షిప్ అనేటప్పుడు కూడా తెలియజేయబడుతుంది. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము, ఎవరిమైతే నొసట మీద గుర్తుందో సాతాను వాడిని తీసుకోవడానికి లేదు, మొడతానికి వీలు లేదు. విచ్ ఆల్సో మీన్స్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ. ద మూమెంట్ యు లే హ్యాండ్ ఆన్, యూ బెటర్ మీట్ ద ఓనర్. సింపుల్ యాజ్ దట్. నువ్వు చెయ్యేస్తాను చూస్తే వస్తాడు పోరాడతానికి.